హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి హాసిని హాస్పిటల్లో పనిచేయటం మానేసింది కదా డాక్టర్ లాగా. ఎందుకంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయటం కుదరట్లేదు ఇంకా, కాబట్టి నేనే ఓన్గా ఒక హాస్పిటల్ పెట్టుకొని పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి మొత్తానికి హాసిని నిర్ణయం తీసుకొని హాస్పిటల్లో రాజీనామా చేసేసి మొత్తానికి బాబీ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది కదా. బాబీకి బస్తీలో వాళ్ళకి ఆ విషయం చెప్తుంది. వాళ్ళు చాలా సంతోషపడతారు. అమ్మ, హాస్పిటల్ కట్టడానికి మేమందరం హెల్ప్ చేస్తాం తల్లి. అమ్మ, మా మాట మన్నించి రేపు పండుగ కదా, కాబట్టి మా అందరితో గడపడానికి రా అమ్మా అని చెప్పేసి హాసినిని పిలుస్తారు కదా. కాబట్టి చక్కగా హాసిని రెడీ అయిపోయి బాబీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా అంతా కూడా సందడిగా జరుగుతుంది. ఆ బస్తీలో వాళ్ళందరూ కూడా ముగ్గులు పోటీలు పెడతారు. ఆ ముగ్గులు పోటీకి సంబంధించి అందరూ ముగ్గులు వేసేస్తారు కదా. అప్పుడు హాసినికి కొంచెం ముగ్గు అంటుకుంది అని చెప్పేసి బాబీ తుడుస్తూ ఉంటాడు. ఆ చూడక జానకియే చూస్తుంది. ఆ సీన్ చూసి ఓ బాధపడిపోతూ, బావేంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ డాక్టర్ అమ్మ వలలో వేసుకుంటుంది నా బావని, నేనేం చెయ్యాలి, నా బావ నాకు దక్కడు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ బాధపడిపోతూ ఇంటికి వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఈ డాక్టర్ అమ్మ వల్ల నా బావ నాకు సొంతం అవుతాడో లేదు, అయినా అత్తమ్మ నానాలే, అత్తమ్మే కదా డాక్టర్ అమ్మని తీసుకొని వచ్చింది, పండక్కి పిలిచింది కూడా అత్తమ్మే కదా అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే పిల్లలందరూ గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి జానకి అక్క ముగ్గులు పోటీలో నువ్వే గెలిచావని చెప్పేసి ఫస్ట్ ప్రైజ్ నీకేనని నీ పేరు రాశారక్క, మా కళ్ళతో మేం చూసాం, ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అక్క అని చెప్పేసి పిల్లలందరూ చెప్తూ ఉంటే, ఒరే మీరు నన్ను ఇసికించమాకండి, నేను అసలే ఇప్పుడు కోపంగా ఉన్నాను, నాకు ఫస్ట్ ప్రైజ్ రావటం ఏంటి, అయినా నాకెందుకు ఇస్తారు ఫస్ట్ ప్రైజు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు కానీ అని చెప్పేసి ఆ పిల్లల్ని కూడా గట్టిగా తిడుతూ ఉంటుందన్నమాట జానకి. ఇంకా ఈలోపే అష్టలక్ష్మి కూడా అక్కడికి వస్తుంది. వచ్చి ఏంటి మాడిపోయిన మసాలా దోశలకు మొహం పెట్టావు, ఏంటి ఇప్పుడు నీకు నిజంగా ఫస్ట్ ప్రైజ్ రాదనుకుంటున్నావా ఏంటి అనేసి అనగాని, మీ అన్న నాకెందుకు ఇస్తాడే ఫస్ట్ ప్రైజు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు కానీ చూసావా ఎంత అతి ప్రేమ చూపిస్తున్నాడో అని చెప్పేసి అనగాని, ఎవరి గురించి మాట్లాడుతున్నావు జనవరి అని చెప్పేసి అష్టలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే జనవరి, ఎవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాలి, అయినా నీకు చెప్తే ఏమీ అర్థం కాదు అని చెప్పేసి జానకి కోపడుతూ ఉంటే ఈలోపే మైక్లో నుంచి అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట. ఈరోజు జరిగినటువంటి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ సాధించింది జానకి, అదే అలియాస్ జనవరి అని చెప్పేసి గట్టిగా బాబీ అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఇంకా జానకి మొహం వెలిగిపోతుందన్నమాట. నిజంగానే నా బావ నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడు అంటే నా బావకి నేను చాలా ఇష్టం, ఇంతసేపు కూడా నేను అనవసరంగా డాక్టర్ అమ్మని అలాగే నా బావని తిట్టుకున్నాను, పద అష్టలక్ష్మి అనేసి అనగాని, అబ్బా ఇప్పటికి సంతోషం వచ్చిందబ్బా అనేసి అనగాని, చూసావా నా మొహం ఇప్పుడే విచ్చుకున్న మందార పువ్వులాగా కలకల్లాడుతుంది కదా అనేసి, ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పేసి గబగబా అద్దం దగ్గరికి వెళ్తుందన్నమాట జానకి. వెళ్తూ ఉంటే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు నువ్వు మళ్ళీ మేకప్ అవ్వాలా ఏంటి అనగాని, చూడు అష్టలక్ష్మి, నేను ఇప్పుడు పాలు పోయటానికి వెళ్ళట్లా, ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్తున్నా, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి గబగబా అద్దం దగ్గరికి వచ్చి తల దూకొని పౌడర్ రాసుకొని కొంచెం రెడీ అవుతుందన్నమాట. అష్టలక్ష్మి ఇంకా జానకి వైపు చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. జానకి చక్కగా రెడీ అయ్యి, పద త్వరగా మీ అన్న బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు, అసలే నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలి అని చెప్పేసి బిల్డప్ ఇచ్చుకుంటూ తన జడని అలా తిప్పుకుంటూ అష్టలక్ష్మి అలాగే జాన్వరి ఇద్దరు కూడా చక్కగా వస్తూ ఉంటారనమాట. ఇంకా తను ప్రైజ్ తీసుకోబోతుంది కదా అని చెప్పేసి బిల్డప్ తోటి వస్తుంది కదా, ఇంకా అందరూ కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట ప్రైజ్లు ఇచ్చే దగ్గర. ఇంకా హాసిని చూసి ఇంకొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది జాన్వరి. ఇంకా అలా ఓవర్ యాక్షన్ చేస్తూ, బావా ఏంటి బావా ఫస్ట్ ప్రైజ్ నాకేనంటగా అనేసి అనగానే, అవునే జనవరి, నువ్వు చాలా బాగా వేసావు ముగ్గు, కాబట్టి నీకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్నటువంటి ఫస్ట్ ప్రైజ్కి సంబంధించి బిందు ఒకటి జనవరి చేతిలో పెడతాడనమాట. ఇంకా అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారా. అప్పుడే జనవరి అంటూ ఉంటుంది, చూసావా డాక్టర్ అమ్మ, నేను దేంట్లో అయినా ఫస్టే, ఏదైనా సాధించాలనుకుంటే ఇట్టే సాధించేస్తా అని చెప్పేసి హాసిని వైపు చూపి నవ్వుతూ ఉంటే, హాసిని ఏమో జనవరి వైపు చూసి నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే
మన సన్నీ ఉన్నాడు కదా, ఏంటి హాసిని ఫోన్ లిఫ్ట్ చేయదు, తిరిగి పోని ఫోన్ చేశాడు కదా అని చెప్పి తిరిగి ఫోన్ చేయదు, అసలు హాసినికి ఏమైంది అనేసి నిషాకి ఫోన్ చేద్దామా అనేసి వద్దొద్దులే హాసినిని డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్లోనే కలుద్దాం అని చెప్పేసి తను వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గరకు వస్తాడనమాట. అక్కడ స్టాఫ్ ఏమో డాక్టర్ గారు హాసినిని అరిచారు కదా, హాసిని రాజీనామా చేసి వెళ్ళిపోయింది కదా, ఆ విషయం గురించి డీసీపీ దగ్గర కంప్లైంట్ పెట్టుంటుంది, అందుకే ఆ డీసీపీ సార్ హాస్పిటల్కి వస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ భయపడిపోయి గబా డాక్టర్ గారికి ఈ విషయం చెప్దామని చెప్పేసి ఇంకా బయలుదేరబోతూ ఉంటే డీసీపీ అప్పుడే రిసెప్షన్ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి డాక్టర్ హాసినిని కలవాలి అనేసి అనగానే, సార్ హాసినీనా అని చెప్పేసి, ఉండండి సార్ ఇప్పుడే డాక్టర్ గారికి చెప్పొస్తాను అనగాని, నేను హాసినిని కలవాలి అంటే మీరేంటి చైర్మన్కి చెప్తామంటున్నారు, నేను హాసినిని కలవాలి అనేసి అనగానే, సార్ ఇప్పుడే వస్తారు సార్ అని చెప్పేసి గబగబా చైర్మన్ దగ్గరికి వెళ్తుందన్నమాట. వెళ్ళి సార్ హాసిని ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుంది, ఆ డీసీపీ సార్ మన హాస్పిటల్కి వచ్చాడు అనేసి అనగానే, ఏంటి డీసీపీ మన హాస్పిటల్కి వచ్చాడా, ఈ హాసిని హాస్పిటల్ పరువు తీసేటట్టుంది, అయినా కంప్లైంట్ ఇచ్చేది దేనికి, కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అని చెప్పేసి ఆ రిసెప్షనిస్ట్తో మాట్లాడుతూ ఉండేలోపే ఇంకొక నర్స్ వస్తుందనమాట. సార్ డీసీపీ సార్ వచ్చారు అనగానే, నాకు తెలుసు పదండి అనేసి ఇంకా అందరూ కూడా ఆ డీసీపీ సార్ దగ్గరికి వచ్చి, నమస్తే సార్, రండి సార్ కూర్చుందాం, అయినా మీరు ఇక్కడ బయట నిలబడాల్సిన పని ఏంటి, లోపలికి రండి సార్ అని చెప్పేసి ఇంకా పిలుస్తూ ఉంటే అప్పుడే సన్నీకి అనుమానం వస్తుందన్నమాట. ఏంటి ఈ చైర్మన్ వీళ్ళంతా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే, సార్ లోపలికి రండి సార్, లోపల క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ డాక్టర్ అంటూ ఉంటే, పర్వాలేదు మనం ఇక్కడే మాట్లాడుకుందాం, అయినా హాసిని అనేసి అనగానే, సార్ నేనేమీ అనలేదు సార్, తను ఫ్రీగా చెకప్ చేయాలి అంటే అలా ఎలా కుదురుతుంది, ఇదేమైనా ఉచిత హాస్పిటల్ అనుకున్నావా అనేసి అన్నాను, అంతే సార్, నేను ఇక్కడ పని చేయను, నేను ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే కాబట్టి నేను సొంతగా హాస్పిటల్ పెట్టుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయింది సార్, దీంట్లో మా తప్పు ఏమీ లేదు సార్ అనేసి అనగాని, ఏంటి హాసిని ఇక్కడ రాజీనామా ఇచ్చేసిందా ఎప్పుడు అనేసి అప్పుడు డీసీపీకి బలు పెరుగుతుందన్నమాట. అప్పుడే ఆ చైర్మన్ అంటూ ఉంటాడు, సార్ ఇందాకే సార్ అనేసి అన్నీ జరిగిందంతా చెప్తాడనమాట. ఇంకా అప్పుడే డీసీపీ, సరే నేను వెళ్ళొస్తాను, నాకు అర్జెంటుగా పని ఉంది అనేసి ఇంకా నిషాకి ఫోన్ చేస్తాడనమాట. ఏంటి నిషా, అసలు ఏం జరుగుతుంది, ఏంటి హాసిని హాస్పిటల్కి రాజీనామా ఇచ్చేసిందంట, ఇప్పుడు ఏం చేస్తుంది అనేసి నిషాకి చెప్పగానే, అడగగానే నిషాని ఇంకా నిషా చెప్తుందనమాట, అవును సార్ హాసిని ఫ్రీగా చెకప్ చేయాలి అని చెప్పేసి ఆ శివ వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఫ్రీగా హాస్పిటల్ కట్టాలి అని చెప్పేసి అక్కడ పనుల కోసం తిరుగుతూ ఉంది సార్ అని చెప్పేసి అనగానే, ఏది జరిగినా కూడా నాకు చెప్పమన్నాను కదా, మరి ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి నిషా మీద కోప్పడతాడనమాట. సారీ సార్, హాసిని చెప్తుందేమో అనుకొని నేను చెప్పలేదు అని చెప్పేసి ఇంకా నిషా తప్పించుకుంటుందన్నమాట. ఇంకా డీసీపీ చక్కగా షాపింగ్ చేసేసి హాసిని కోసం బట్టలు చీరలు కొనేసి మొత్తానికి శివ వాళ్ళ ఏరియాకి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా శివ వాళ్ళ ఏరియాకి వెళ్ళేపాటికి మన శివ అలియాస్ బాబీ అండి చక్కగా గేమ్స్లన్నీ ఆడిపిస్తూ ఉంటాడు పిల్లలతోటి. ఇంకా ఈలోపే గన్ షూట్ అని అదని ఇదని ఇంకా హాసినికి నేర్పిస్తూ ఉంటే, హాసిని ఏమో ఇలా కాదు శివ ఇలా చెయ్యాలి అని చెప్పేసి బాబీకి హాసిని నేర్పిస్తూ ఇలా ఉంటుంటే మళ్ళీ జనవరి కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట. ఇదేంటి ఒక సినిమా పోయిన తర్వాత ఒక సినిమా చూడలేక చేస్తున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు నా భావం చూడు ఎలా వల్ల వేసుకోవాలనుకుంటుందో అని చెప్పేసి కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే మొత్తానికి అక్కడికి శివ వెళ్తాడు. శివ వెళ్ళేపాటికి హాసిని బాబీ ఇద్దరు కొంచెం క్లోజ్గా ఉండి ఆ గన్ షూట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ దృశ్యం చూసినటువంటి మన సన్నీకి కోపం వస్తుందన్నమాట. వచ్చి గబగబా హాసిని దగ్గరికి వెళ్ళి, హాసిని ఇట్రా అని చెప్పేసి హాసిని చేయబట్టుకొని గబగబా కొంచెం దూరంగా తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా హాసిని ఏమో, సార్ ఏంటి సార్ ఇలా తీసుకువెళ్తున్నారు, వదలండి సార్ అని చెప్పేసి ఇదిలిచ్చుకోబోతూ ఉన్నా సరే అస్సలు వదిలిపెట్టాడనమాట. కొంచెం దూరంగా తీసుకొని వెళ్ళి, ఏంటి హాసిని అసలు నీ లెవెల్ ఏంటి, నువ్వు ఉంటున్న ఏరియా ఏంటి, అసలు ఇక్కడికి రావాల్సిన పని ఏంటి, నువ్వు డాక్టర్వి, నీ స్థాయి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అనేసి అనగానే, నా స్థాయి మర్చిపోయి నేనేం ప్రవర్తించట్లేదు సార్, నా స్థాయి ఏంటో నేను ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు,
అయినా కూడా నాకు ఇలా ఉండటమే బాగా ఇష్టం కాబట్టి నేను ఇలాగే ఉంటాను అనేసి అనగాని, ఏంటి హాసిని అలా మాట్లాడుతున్నావు, నీకోసం నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలియదా, ఫోన్ లిఫ్ట్ చేయాలని కూడా తెలియదా అని చెప్పేసి తను చేసినటువంటి ఫోన్ కాల్స్ చూపిస్తాడనమాట. 206 సార్లు ఫోన్ చేసుంటాడు. ఏంటి సార్ ఇన్నిసార్లు ఫోన్ చేశారా, దేనికోసం అని అనగానే, ఏంటి హాసిని దేనికోసం అంటావేంటి, రేపు మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్ నిన్ను తీసుకొని వెళ్దామని చెప్పేసి అలాగే పార్టీ కూడా జరుగుతుంది కాబట్టి ఆ పార్టీకి నేను తీసుకువెళ్దామని వచ్చాను, ఇదిగో చీర తీసుకొని వచ్చాను, రేపు ఈ చీర కట్టుకుంటారా, అసలు ఈ డ్రెస్ ఏంటి, నీ వాలకం ఏంటి, నీ జుట్టు ఎలా రేగిపోయిందో తెలుసా, నీ మొహం ఎలా వాడిపోయిందో తెలుసా, అయినా ఈ బస్తీలో నువ్వు ఉండాల్సిన పని ఏంటి అనేసి అంటూ ఉంటే, సార్ ఇది నా ఓన్ డెసిషన్, నేను ఎలా బతకాలో నేను ఎలా ఉండాలో అది నాకు తెలుసు, ఒకరి చేత చెప్పించుకునేంత అవసరం లేదు సార్ అని చెప్పేసి గట్టిగానే డీసీపీకి జవాబిస్తుందన్నమాట. అప్పుడే డీసీపీ అంటూ ఉంటాడు, ఏంటి హాసిని నీతో నాకు సంబంధం లేదా అనేసి అనగానే, అవును సార్ నా బ్రతుకు నాది, అయినా మీరు నా గురించి టెన్షన్ పడాల్సిన పని ఏంటి, నా గురించి ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అనేసి హాసిని గట్టిగానే సన్నీని అడుగుతూ ఉంటే, ఇంకో పక్క డాషు బాబీ ఏమో ఏంటి ఏంటి వాళ్ళిద్దరు ఏదో సీక్రెట్ మాట్లాడుకోవటానికే దూరంగా వెళ్ళి చూడు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేసి డాష్ బాబీతో అంటూ ఉంటే, బాబీ అంటాడనమాట, నిజమేనా డాషు వాళ్ళు ఏదైనా సీక్రెట్ మాట్లాడుకుంటున్నారా అనేసి అనగానే, సీక్రెట్ కాకపోతే అంత దూరంగా ఎందుకెళ్ళి మాట్లాడుకుంటారు, మన దగ్గర మాట్లాడుకునే వాళ్ళు కదా అని చెప్పేసి డాష్ బాబీతో అంటూ ఉంటాడనమాట. ఇంకా బాబీ ఏమో నిజమేనా వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి వినటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ వాళ్ళ మాటలు ఏమీ వినపడవన్నమాట. ఇంకా బాబీకి శివ మధ్య ఇలా జరుగుతూ ఉంటే పిల్లలు వస్తారు, వచ్చేసి ఇదిగో సార్ మీరు పోలీస్ కదా, మీరు గన్ షూట్ చేయండి సార్, ఆ బెలూన్స్ పగల కొట్టండి సార్ అనేసి సన్నీని విసిగిస్తూ ఉంటారనమాట. సన్నీ హాసిని మీద కోపంగా ఊగుతూ ఉంటాడనమాట. ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి ఇంకా హాసిని వైపు చూస్తూనే ఆ గన్నుతోటి బెలూన్స్ అన్నీ పగల కొట్టగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంగా అయిపోతారనమాట. ఇదేంటి చూడకుండానే ఈ డీసీపీ సార్ ఇన్ని బెలూన్స్ పేలుస్తున్నాడు, అబ్బా నిజంగా డీసీపీ అనిపించుకున్నాడు అని చెప్పి హాసిని కూడా బెత్తరపై చూస్తూ ఉంటుందన్నమాట. ఇదేంటి డీసీపీ సార్ అసలు బెలూన్స్ వైపు చూడకుండానే ఇలా పగలగొడుతున్నాడు అని చెప్పేసి తను కూడా ఆశ్చర్యంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే బాబీ, రే డీసీపీ సార్ చూడకుండానే ఈ బెలూన్స్ అన్ని పగలగొట్టాడు, అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి రా అనేసి అనగానే టపా 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 అనేసి క్లాప్స్ మోగుతూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు జానకికి ఆహా నిజంగానే బావంటే బావకి డాక్టర్ అమ్మ మీద ఎటువంటి ప్రేమ లేదు, ఏమీ లేదు, అనవసరంగా నేనే ఏదేదో ఊహించేసుకున్నాను, బావకి నేనంటేనే చాలా ఇష్టం అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా మొత్తానికి జానకి కూడా ఇంకా సార్ దగ్గరికి వస్తుంది, వచ్చేసి సార్ డీసీపీ సార్ మీరు చాలా గ్రేట్ సార్, నిజంగానే చూడకుండానే ఇన్ని బెలూన్స్ పగలు కొట్టారు, మీరు చాలా చాలా గ్రేట్ సార్, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవచ్చు సార్ అని చెప్పేసి అంటూ ఉంటే బాబీ ఈలోపే ఓవర్ యాక్షన్ చేస్తూ, సార్ మీరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు సార్ ఈ షూటింగ్లో, కాబట్టి మీకు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి ఒక గన్ను తీసుకొని వచ్చి ఇంకా సన్నీ చేతిలో పెడతాడనమాట. ఇంకా అసలే సన్నీకి ఆ బాబీని చూస్తే కోపము, ఆ బాబీ ఇచ్చిన గిఫ్ట్ అలాగే పట్టుకొని ఏంటి నాకు ఫస్ట్ ప్రైజా అనేసి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అవును ఈ గన్ షూట్లో మీరు ఫస్ట్ ప్రైజ్ సాధించారు, ఇదిగోండి మీ గిఫ్ట్ అని చెప్పేసి చేతిలో గన్ను పెడతాడు కదా. ఇంకా సన్నీకి కోపం వస్తుందన్నమాట. అప్పుడే హాసిని వైపు చూస్తూ, చూడు హాసిని ఎలా వస్తావో దేనికి వస్తావో నాకైతే తెలియదు, రేపు మటుకు నువ్వు నేను పిలుస్తున్నటువంటి పార్టీకి నేను ఇచ్చినటువంటి చీర కట్టుకొని రావాల్సిందే, ఇది నా ఆర్డర్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హాసిని కోపంగా సన్నీ వైపు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరేంటి ఒకసారి అలా ఒకసారి ఇలా ఉన్నారు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోబోతున్నటువంటి డీసీపీ సార్ మొహము హాసిని మొహం చూస్తూ ఉండిపోతాడన్నమాట బాబీ. మొత్తానికి ఈరోజు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. ఇంకా సీరియల్ నచ్చింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.